హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మనం మే 6వ తారీఖు నుండి అకాల వర్షాలు నమోదవుతాయని ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మే 6వ తారీఖు నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని ఇప్పటికే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో అయితే మాత్రం ముఖ్యంగా మే 3వ తారీఖున 4వ తారీఖున కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏ జిల్లాలో నమోదవుతాయో క్లియర్ కట్గా అయితే చూద్దాం. అంతకంటే ముందుగా రానున్న వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలు అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. 45 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు తీవ్రమైన ఎండలు, భారీ వడగాల్పులు అయితే మనం చూసే అవకాశం అయితే పగటిపూట ఉంది. రాత్రి సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా 3వ తారీఖున చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3వ తారీఖున కొన్ని వర్షాలని సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే 4వ తారీఖున కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని వర్షాలని చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం కానీ, అలాగే విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే వీటితో పాటుగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, అలాగే వీటితో పాటుగా గుంటూరు జిల్లాలోని కొన్ని చోట్ల, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని చోట్ల అయితే ముఖ్యంగా 4వ తారీఖు సాయంత్రం సమయంలో కూడా కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది, సాయంత్రం రాత్రి సమయంలో. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మానికి దగ్గరగా ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలు, ఏదైతే మునుగు, ఖమ్మం, అలాగే వీటితో పాటుగా రంపచోడవరం ఏజెన్సీ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా 3వ తారీఖు, 4వ తారీఖు వర్షాల గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్. పూర్తిగా మాత్రం ఎండల తీవ్రత అయితే మే 5 వరకు కూడా 45 డిగ్రీల నుండి 50 డిగ్రీల మధ్య అతి తీవ్రమైన ఎండలు, అలాగే వడగాల్పులు, రాత్రి సమయంలో ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. ఎండకు బయటకు అడుగు పెట్టే సమయంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 6వ తారీఖు నుండి ఉత్తరాంధ్రను, మధ్యాంధ్రను ముంచెత్తనున్నాయి వర్షాలు. దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు, అలాగే పడమర తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు మీకు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఓవరాల్గా 3వ తారీఖు, 4వ తారీఖు వాతావరణ పరిస్థితితో పాటుగా అకాల వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి.